హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ డూపర్ హిట్. ఇప్పుడే చూసి వచ్చాను. ఇప్పుడు నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నాను. మూవీ అదిరిపోయిందండి. ఫస్ట్ నా మూవీ రివ్యూ వినాయకుడి మీద దండం పెట్టుకొని మన మూవీ రివ్యూని స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ రివ్యూ కాబట్టి విఘ్నాలు లేకుండా ముందుకు సాగాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అదిరిపోయింది, ఇంకా మాటలు లేవు. చారిత్రాత్మక సినిమా. స్టోరీ చెప్తాను, స్టోరీ జాగ్రత్తగా విన్నారు, చాలా బాగుంటుంది. 11వ శతాబ్దం హరిహర రాయలు, బుక్కరాయలు, కాకతీయ సామ్రాజ్యం స్టోరీ. సో కాకతీయ సామ్రాజ్యం, హరిహర రాయలు, బుక్కరాయలు కాకతీయ సామ్రాజ్యం కూలిపోయాక ఈ వీళ్ళిద్దరూ కొత్త సామ్రాజ్యం ఏర్పరచుకోవడం కోసం తిరుగుతున్న సమయంలో మహాబీన్ తొక్కలక్ సామ్రాజ్యంలో చేరి ఆ తర్వాత అక్కడి నుంచి విడిపోయి విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తారు. వాళ్ళకి పుట్టిన కొడుకే మన హరిహర వీరమల్లు. సో ఈ హరిహర వీరమల్లు ఏం చేస్తారంటే రాజ్యాన్ని సుశ్యామలంగా భూతో నా భవిష్యత్ అని పెద్ద పెద్ద గోడలతో విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు. సరే, ఈ హరిహర వీరమల్లు ఎవరు సార్ అని అంటే మన శ్రీకృష్ణదేవరాయలు మీ అందరికీ తెలుసు కదా, వాళ్ళ తాతగారే మన హరిహర వీరమల్లు. సో విజయనగర సామ్రాజ్య స్థాపకుడు, పితామహుడు. సో ఆ రోజుల్లో ముస్లిం రాజుల మీద దండయాత్ర చేసి కోహినూరు డైమండ్ని ఎత్తుకెళ్ళిపోయిన ఔరంగజేబుని ఎదిరించి ప్రజల్ని విడిపించి కోహినూరు డైమండ్ వెనక్కి తెప్పించి, అబ్బో చరిత్ర అసలు సినిమాలో ద పీక్. ఎవ్రీథింగ్ నిజంగా ఇప్పటికొచ్చి పవన్ కళ్యాణ్ గారు కామెడీ చేశారు, యాక్షన్ చేశారు, కరాటీలు అన్నీ చేశారు కానీ సెంటిమెంట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చారిత్రాత్మక సినిమాలు నటించలేదు. ఈవెన్ రామ్ చరణ్ గారు మగధీర నటించారు, బాహుబలిలో ప్రభాస్ గారు నటించారు. ఇప్పుడు చూసుకుంటే చాలామంది చాలా సినిమాలు చేశారు, కానీ మన చారిత్రాత్మక సినిమా అనేది మటుకు పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చింది. చాలా బాగుంది. హైలైట్ నా భూతో నా భవిష్యత్ చాలా బాగుంది. హైలైట్ ట్విస్ట్ కూడా చెప్పేస్తున్నాను ముందే మీకు. ఈ సినిమాలో మీరు ఊహించిన ట్విస్ట్ బాలయ్య బాబు ఎంట్రీ. బాలయ్య బాబు ఉన్నారు అమ్ముడు సినిమాలో మీకు ఎక్కడ చూపించలేదు. శ్రీకృష్ణదేవరాయల రూపంలో వస్తాడంటే మనవడి కింద, ఇది హరిహర వీరమల్లు మనవడి కింద బాలయ్య బాబు ఎంట్రీ